రోజు మన మదర్స్ డే స్పెషల్ గా నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి శౌర్య గారు ఎప్పుడన్నా మదర్స్ డే సెలబ్రేట్ చేస్తారా మీకు మీ ఇంట్లో? యాక్చువల్‌గా చెప్పాలంటే శౌర్య ఎలా అంటే చాలా టు బి ఫ్రాంక్ చాలా ప్రాక్టికల్. ఉమ్, అంటే మదర్స్ డే రోజే రోజు గుర్తు మాత్రమే చేసుకొని కాదు. చేయటం అనేది ఇదేం కాదు. ఉమ్, రోజు నీకు ఇంపార్టెన్స్ ఇస్తానే ఉంటాం కదా అన్న ఉద్దేశం తనకి ఉంటుంది. ఉమ్. నాకు అదే ఉంటుందమ్మా. అందుకని అంతేగాని ప్రత్యేకించి స్పెషల్ గా ఆ రోజు కేక్ కటింగ్స్ లేకపోతే అంటే గిఫ్ట్స్ అంత ఒక్కొక్కసారి ఏదో అయితే చేస్తారేమో కానీ అంత పెద్ద గొప్ప స్పెసిఫిక్ గా అంత ఇదే లేదు. ఉమ్, కాకపోతే మా చిన్నప్పుడు అయితే మాత్రం మదర్స్ డేకి అయితే మాత్రం వాళ్ళు చిన్న చిన్న ఫోటోలు ఉమ్, లామినేషన్ చేసి ఉమ్, లేకపోతే గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఉమ్, అప్పుడు హ్యాపీ మదర్స్ డే అని పెట్టేవాళ్ళు. ఈ చిన్న పిల్లలు అప్పుడమ్మ. ఉమ్, ఇంక ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఉమ్. ఇంకా వాళ్ళ ప్రవర్తనతోటే అన్ని చెప్పకపోయినా తెలుస్తుంది తెలుస్తా కదా. ఉండదు. మీ ఇన్ని సంవత్సరాల్లో మీకు బెస్ట్ మదర్స్ డే అంటే ఏంటి? శౌర్య పుట్టిన మూమెంట్ అని ఇంకేమైనా ఉన్నాయా? శౌర్య ఏంటమ్మా పెద్ద బాబమ్మ అంటే మీరు అంటే మాకు అంటే ఒకళ్ళే అనే ఫీల్. లేదు లేదమ్మా, శౌర్యకి బ్రదర్ ఉన్నారమ్మా. ఆ, అంటే అందరూ మదర్స్ అట్లానే ఫీల్ అవుతారు, ఉమ్, ప్రతి చైల్డ్ వాళ్ళకి ఇదిగానని. ఉమ్, నేను అంతకంటే గొప్ప అని నేను చెప్పలేను, కానీ ఉమ్, ఆ మిగతా పిల్లలందరూ ఏంటంటే కనుక స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఉమ్, అట్లా స్కూల్కి వెళ్తారు, వెళ్ళేవాళ్ళు కాదు, మామూలుగా స్కూల్కి వెళ్తారు, ట్యూషన్స్కి వెళ్తారు, అట్లా వెళ్తారు. కానీ శౌర్య కానీ మా పెద్దబాయి గౌతమ్ కానీ వాళ్ళిద్దరూ కూడానమ్మా స్కూల్కి వెళ్ళింది చాలా తక్కువ. ఉమ్. ఇంట్లోనే, ఎందుకంటే కొంచెం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఓకే. సో నేను ఒకళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఇంకొన్ని పంపించడం అంటే కుదరదు. కుదరదు, అవును. అట్లా ఏదైనా కానీ నేను ఇంట్లోనే ఉండి చదివించేదాన్ని. ఓకే. ఆ 10th ఏంటమ్మా, ఇంటర్ కూడాను ఇంట్లో ఉండే చదువుకున్నారు. సో నాకు బాగా అటాచ్డ్ అనమాట. ఓకే. ఆ స్కూల్కి వెళ్ళిన తక్కువ కంటే కూడా నా దగ్గర మీ ఉన్నది దగ్గరే ఎక్కువ. మీరు. అవునమ్మా. అంటే అప్పుడు ఆ టైంలోనేమో ఒక టీచర్ గా ఉన్నారు, తర్వాత ఒక గృహిణిగా చేశారు, తర్వాత ఒక అంటే మీ లైఫ్ చాలా షేడ్స్ ఉన్నాయి బేసిక్ గా. అంటే నేను మదర్ కంటే కూడా నిజంగానే మీరు చెప్పినట్టు శౌర్య అంటాడు, అమ్మ నాకంటూ మళ్ళీ లైఫ్ ఉంటే నేనైతే మాత్రం నాకు చైల్డ్హుడ్ వద్దంటాను అని చెప్తాడు. ఎందుకంటే ఆడికి చదువు అంటే ఇష్టం ఉండదు, బాగా కొట్టేదాన్ని. ఓహో. ఇప్పుడు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంటది, ఏంటి నేనేనా అలా కొట్టే అంటే వాళ్ళు చెప్తుంటే అనిపిస్తుంటది, ఏంటి నేను అంతా క్రూయల్గా బిహేవ్ చేశానా అనిపిస్తుంది. కానీ మరి ఆ టైంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్నమ్మా. మరి అంత చదువు మీద అంత పెట్టి మీరు అంత చదివించి చేసిన మీరు మరి శౌర్య సినిమాల్లోకి వస్తున్నాను కానీ ఎలా ఒప్పుకున్నారో? ఈజీగా ఒప్పుకున్నారా లేకపోతే టైం తీసుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అదే. అంటే చదువుకుంటేనే ఒక లైఫ్ ఉంటుంది, ఒక ఫ్యూచర్ బాగుంటుందని మీరు అంత పర్టికులర్గా కొట్టారు, ఇంటెన్షనల్గా ఉండదు కదా. మరి అలాంటి మీరు సినిమాల్లోకి వెళ్తాను అని అనగానే అంటే యాక్చువల్గా నాకైతే ఇష్టం లేదమ్మా. శౌర్యకి ఫస్ట్లో టెన్నిస్ ఆడేవాడు. టెన్నిస్ అంటే టెన్నిస్ పంపించాము అంతాను. ఆ తర్వాత ఇలాగే మూవీస్ అంటే మాత్రం నేను వద్దని చెప్పాను. కానీ వాళ్ళ డాడీ ఏంటంటే వాళ్ళు ఏదన్నా కానీ అది ఓకే అంటారు. దానివల్ల నేను కూడా ఓకే చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత తన కష్టమే తను పడ్డాడు కానమ్మా, మేము పెద్ద సపోర్ట్ చేసింది ఏమీ లేదు. తన కష్టంతో తన కోహలు గుసగుసలాడే వచ్చింది, చందమామ కథలు వచ్చింది, అవన్నీ వచ్చింది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, జాదుగాడు, అన్ని ఒక మనసు, అన్ని అవన్నీ తను తెచ్చుకున్నాను.